ప్రైజ్ లార్డ్ చెప్పండి. శంకర్ అచ్చంపేట నుంచి వచ్చారు. శంకర్ అచ్చంపేట నాగర్ కర్నూలు నుంచి వచ్చారండి. 2 కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ వారానికి 2 సార్లు జరుగుతుంది. దగ్గు, నిద్ర పట్టదు లేదు, రక్తం కూడా నిద్ర లేదు, రక్తం తక్కువగా ఉంది, హై బీపీ, జలుబు, కడుపులో నొప్పి. ఎవరైనా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా మీరు? వచ్చాను సార్, లాస్ట్ వీక్ వచ్చారా? పాపం అయ్యో. మీరు ఎవరైనా ఉన్నారా మీకు? ఇంకా మీరే ఉన్నారా? మా మేడం. మేడమా మీ భార్యనా? ఎప్పుడు వచ్చారు మీరు ఇంతకు ముందు? లాస్ట్ వీక్ వచ్చాం. లాస్ట్ వీక్ వచ్చాం. లాస్ట్ వీక్ వచ్చారా? ఓకే, లాస్ట్ వీక్ అని మీరు వచ్చింది. అవును సార్. లాస్ట్ వీక్ బాగా వీక్ ఉన్నాడు కదా. అవును సార్. ఈ వారం ఏం తింటున్నాడా? తింటున్నాడు. అంత ముందు కూడా తింటాడా? కొంచెం మామూలుగా తింటున్నాడు. మామూలుగా తింటాడా? ఇప్పుడు ఆయాసం ఉందా? ఇక్కడ గొంతులో ఆయాసం అండి, సరే కొంచెం తక్కువ. అదే నేను అనేది, ముఖం కూడా నల్లగా అయిపోయి మొత్తం కాళ్ళు వాపులు చాలా వీక్ గా వచ్చావు పోయిన వారం. ఈ వారం ఎనర్జీ ఉందా లేదా అది చెప్పు. కొంచెం ఎనర్జీ వచ్చింది. ఉందా? ఇప్పుడు మెయిన్ ఇబ్బందులు ఏమున్నాయి? ఇప్పుడు మెయిన్ ఇబ్బందులు హై బీపీ, దగ్గు సార్. హై బీపీ, దగ్గు, రక్తం, హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్. ఈ 3 ఇబ్బంది పెడుతున్నాయి సార్ చాలా. ఓకే. నడుము 2 రెక్కల కింద మధ్యలో ఇక్కడ నీకు గుంజుతుంది తెలుసా? అవును సార్. ఇక్కడ సెంటర్ లో. అవును సార్. అప్పుడు నీకు దమ్ము వస్తుంది. అవును సార్. గొంతుకులు కూడా మంట వస్తుంది కదా. అవును సార్. దీంట్లో రాసావా ఆ మాటలో? రాయలేదు కదా. ఓకే, ఏం పని చేస్తావు? నేను టీచర్. తిన్నా కూడా తినకపోయినా కూడా కడుపు నిండినట్టే ఉంటుంది. దీంట్లో రాసావా? రాయలేదు. ఆమె ఏం పని చేస్తుంది మీ మేడం? ఇంట్లో వంటలు చేస్తుందా? టీచర్ అంటే గవర్నమెంటా? గవర్నమెంటేనా? ఓకే. పిల్లలు ఎంతమంది? ఒక పాప సార్. చిన్న పాప. బాబు, చిన్న పాప. నిన్ను బ్రతికించగలను నేను. ఆమె చప్పలు కొట్టండి. నేను బ్రతికించగలను. నీవురే ఆమె లేకంటే పాపము. ఇది ఏం జరుగుతుందో మనకు తెలుసు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చప్పలు కొట్ట. బ్రదర్ నన్ను చూడండి, దగ్గర రండి. ఇదిగో నన్ను చూడండి, నన్నే చూడండి. అలాగే చూస్తుండే. జీసస్. ఆమేన్, ఆమేన్. అయ్యో బాబోయ్. లేవండి. మీరు కాదు, ఆయన లేతే రాకండి. మీరు ఆగండి. అసలు మీరు ఏమా రాకండి ఇక్కడికి. ఆమేన్. వస్తుంది, మంట వస్తుంది. టాయిలెట్ లో మంట వస్తుంది కదా. చురుకుమన పడుతుంది టాయిలెట్ లో. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఈ సహోదరుడు గవర్నమెంట్ టీచర్. నాకు ఇక్కడ రాసింది ఏదో డయాలసిస్ జరుగుతుందని చేశారు అంతే. ఈయన తలలో ఇక్కడ నొప్పి వస్తుంది. ఎస్ సార్? నో. ఇక్కడ వస్తుంది, 1 సైడ్. తర్వాత టాయిలెట్ లో చులుకుమని పొడి వస్తుంది. తర్వాత వీపులో ప్రాబ్లం చెప్పాను, నేనే చెప్పాను. కడుపులోది, గొంతుకులోది కూడా చెప్పాను. ఆమేన్. చప్పట్లు కొట్టండి మరోసారి. ఆమేన్, హల్లెలూయా. ఇలా చూడండి, మీ వారి ముఖం చూడండి. మీ వారి కొంచెం ముందుకు చూడమ్మా. ఎట్లా ఉంది ఇప్పుడు? క్లియర్గా ఉంది కదా. పోయిన వారములో ఈయన ఆహారం తింటారా మీరు? బాగానే. ఏంటండి? ఇంతకుముందు తినలేకపోతుండే. కొంచెం ఇప్పుడు తింటున్నాను. పోయిన ఈ వారంలో నుంచి ఈ వారంలోకి మార్పు ఏమైనా వచ్చిందా? 3 డేస్ నుంచి మాట్లాడుతున్నా. ఓహో, 3 డేస్ నుంచి తింటున్నా. పోయిన వారం వచ్చినప్పుడు స్పాన్సర్ చేసుకోవాలంటే మా దగ్గర ఏమి వెళ్ళవండి అని చెప్పి పాపం చాలా ఇబ్బందిగా ఉన్నారని చెప్పారు. ఈ డయాలసిస్ ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది మీకు? 3 months నుంచి జరుగుతుంది. 3 months. ఈ టాయిలెట్ ఏమైనా వస్తుందా అసలు? అస్సలే. ఓకే. పరిశుద్ధాత్ముడు చాలా గొప్పవాడు. ఆయనకి నామానికి చప్పట్లు కొట్టి మహిమపరచండి. పరిశుద్ధాత్ముడు చాలా గొప్పవాడు. ఆమేన్. కలర్ కూడా పూర్తిగా మారిపోతారు పాపం. చూడండి ఎట్లా. ఇదేంటి కుట్లేంటి? ఉందా దీంట్లో? ఇది ఫెయిల్ అయింది సార్. ఫెయిల్ అయిందా? ఇక్కడ ఇది వాపు ఉందా? ఇప్పటి వరకు వాపు అండి. ఇప్పుడు ముడతలు వస్తుంది చూసారా? ఆమె ఇక్కడ చూడమను. ముడతలు వచ్చినాయా? ఇది చూడు మీ ఆయనకి. మైక్ లో మాట్లాడు. ముడతలు వచ్చినాయి కదా. ఇప్పుడు వాపు బరువు ఉంటది ఇక్కడ, చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఆ వీక్ అయిపోతున్నారు మీరు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తున్నాడు. ఏమి భయపడకండి. ఆమేన్. యేసు నామములో. ఆమేన్, ఆమేన్.
బాడీలో మీకు పెయిన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నాయా ఏమన్నా? అలా నడుచుకుని చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొడుతూ ఉండండి. హల్లెలూయా చెప్పుకుంటూ చప్పట్లు కొట్టండి. ఆమేన్. చెప్పండి, బాడీలో పెయిన్స్ ఏమైనా ఉన్నాయా? కాలంలో ఉండే సార్ లేవు. కాలంలో పెయిన్స్ ఉండే సార్ ఇప్పుడు లేవు. ఇది ఎందుకు ఇక్కడ వచ్చినప్పుడు ఉన్నాయా? కాళ్ళలో నొప్పులు ఉన్నాయా? అవును సార్. ఆ వాపులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి బ్రదర్. మీకేం ప్రాబ్లం ఉండదు, తగ్గిపోతుంది. ఓకేనా? ఆమె చేయి లేపండి పైకి. ఇప్పుడు ఇది ఆమెన్ లేపండి. ఇంకా ఎంతవరకు లేస్తుంది చూడండి. బరువు ఉంది కదా, ఇంకా బరువు కూడా తగ్గిపోతుంది యేసు నామములో. ఆమేన్. ఇప్పుడు ఇది ఇలా చాలా ప్రాబ్లం ఉందండి. ఇలాగ బ్లడ్ సర్క్యులేషన్ కాక ఇది ఒకటి ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళా ఇక్కడ సర్జరీ చేశారు సార్. ఇదే కోయిటు. ఈయనకే కాదు, ఇంత సన్నగా ఉన్న వాళ్ళు కూడా చేతులు ఇలా పట్టుకుంటారు, కాళ్ళు ఇలా పట్టుకుంటారు. ఇద్దరు డాక్టర్లు ఇక్కడ పట్టుకుంటారు. ఇక తొడలో పెట్టేటప్పుడు అయితే నరకం. మీకు పెట్టారు ఆ తొడ? ఇక్కడ పెట్టారు సార్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు అక్కడ, చెస్ట్లో పెట్టారు సార్. అదే ఇప్పుడు ఎన్నిసార్లు పెట్టారు ఇక్కడ? మొత్తం చొక్కా తీయండి బయటికి. అసలు ఒక మంచిగా ఉన్న ఒక మనిషిని ఇన్ని రకాలుగా కోసి, ఈ రోగం కంటే ఇది ఎక్కువైపోతుంది ఇప్పుడు ప్రాబ్లం. చూడండి ఎన్నిసార్లు కోసారో. ఇక్కడ ఒకటి పెట్టారు, తర్వాత ఎక్కడ పెట్టారు? ఇప్పుడు ఇది ఒకటేనా ఇదంతా? లోపలికి ఏంటి లోపల ఉంటుంది సార్ ఇంజెక్షన్. ఇప్పుడు ఇది మెత్తబడిందా? చూసుకో, మెత్తబడిందా? గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ అయిపోయిందా బాడీ? ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా? ఎక్కడ లేదా? గబ నడుచుకుంటూ వెళ్ళిపోండి స్పీడ్ గా. ధన చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆగు. ఎట్లా నడిచాడు చెప్పు. నొప్పులతో ఇబ్బందిగా నడుస్తుంది సార్. నొప్పులు ఇలా పట్టుకుని ఇలా నడుస్తున్నాడు. ఇగో చెయ్యి కూడా ఇలా బిగిసిపోయింది. బ్రదర్ మీ చెయ్యి ఎత్తండి. మీ పాప ఆవిడే అదిగో చప్పట్లు కొట్టండి. ఆ చెయ్యి వాపుతో ఇట్లాగే ఉన్నాడు. ఇరిగిపోయిన చేయలాగా ఉన్నాడు. ఇప్పుడు ఎత్తేస్తున్నాడు చూడండి. మీరు ధైర్యంగా ఉండాలి సిస్టర్, మేము ఉన్నాం కదా. నువ్వు అవును సార్, కానీ మీరు అంటే మీరు తక్కువ చేస్తారా అని మాకు తెలియదు సార్. ఇప్పుడు తెలిసిపోయిందా? అవును సార్. హాస్పిటల్ కి మనకి ఎంత తేడా కనపడింది? ఇప్పుడే చెప్పు. ఇప్పటిదిప్పుడే చాలా తొందరగా ఇమీడియట్ గా హీలింగ్ జరిగింది సార్. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడతాం మరోసారి.